ఎస్. హాయ్ ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి ఈ 3 వీడియో క్లిప్స్ చూడండి. చూసారు గదా నా ప్రియమైన దేవుని సంగమా! ఈ వీడియోలు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా వీడియోలు పెట్టేవాళ్ళు పెడుతూ వచ్చారు. ఇలాంటి ఆచారాలను పాటించకూడదు అని చెప్పి ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే, వాళ్ళే చెబుతూ ఉన్నారు ఏంటి? వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో ఎవరైతే క్రైస్తవులను వ్యతిరేకిస్తూ వీడియోలు పెడుతూ ఉన్నారో వాళ్ళే ఏం చెప్తూ ఉన్నారు అనంటే ఆ వీడియోల్లో వాళ్ళేం చెప్తూ ఉన్నారు? మీరు ఇలాంటి అన్య ఆచారాలను, మూఢనమ్మకాలను పాటించకూడదని ఆ మతంలోనికి వెళ్లారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటివే ఎందుకు పాటిస్తున్నారని చెప్పి వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే అన్య సమాజము ప్రతి క్రైస్తవుని, ప్రతి దైవ సేవకుడిని, ప్రతి విశ్వాసిని ఖచ్చితంగా పరీక్షిస్తూ ఉంటారు. మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాము అన్న విషయాన్ని, మన జీవితంలో ఒక ప్రత్యేకత ఉందా లేదా అన్న విషయాన్ని పరీక్షిస్తూ ఉంటారు. మన జీవితంలో దేవుని గుణలక్షణాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పరీక్షిస్తూ ఉంటారు అన్య సమాజం మనల్ని. మన జీవితంలో పరిశుద్ధత ఉందా లేదా అన్న విషయాన్ని అన్య సమాజం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుణ్ణి, ప్రతి విశ్వాసిని, ప్రతి దైవ సేవకుని పరీక్షిస్తూ ఉంటుంది నా ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే మనం క్రైస్తవులం అంటేనే ఒక ప్రత్యేకమైన వారము ఈ లోకంలో. ఈ లోకంలో ఉన్న పాపంతో సిలువ వేయబడి దేవుని కొరకై పరిశుద్ధంగా జీవించడానికి ప్రత్యేకపరచబడిన వారు క్రైస్తవులంటే, ప్రత్యేకపరచబడిన వారు విశ్వాసులంటే, ప్రత్యేకపరచబడిన వారు దైవ సేవకులంటే నా ప్రియమైన దేవుని సంగమ. ఇలాంటి వారు కేవలం మనుషులను సంతోషపెట్టి వారి చేత లాభము సంపాదించుకోవడానికి దేవుని సంఘాన్ని మోసం చేసే దొంగ బోధకులు, దుర్బోధకులైన వారు, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే దుర్బోధకులైన వారు మనుషుల వలన లాభం సంపాదించుకోవడానికి ఇలాంటి ఆచారాలను పాటిస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే విధంగా బ్రతుకుతూ ఉన్నారు. మిమ్మును బట్టే కదా అన్య సమాజం ఎదుట నా నామమునకు అవమానం వస్తుంది అని చెప్పి దేవుడు ఇలాంటి వారిని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వారిని పాటిస్తే వారితో పాటు వారు వెళ్ళే నిత్య నరకాగ్నికి నీవు కూడా వెళ్ళడానికి సిద్ధపడవలసి వస్తుంది నా ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ఇలాంటి వారి విషయమే దయచేసి జాగ్రత్త వహించండి నా ప్రియమైన దేవుని సంగమా. ఇలాంటి దుర్బోధకుల గురించి, దొంగ బోధకుల గురించి బైబిల్ ఏం చెప్తూ ఉంది? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఇలాంటి వారు కల్పన వాక్యములు చెబుచు మీ వలన లాభం సంపాదించుకుంటారు. అన్య ఆచారాలను పాటింపచేస్తూ మీ వలన లాభం సంపాదించుకుంటారు. మిమ్మును సంతోషపెట్టే విధంగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెబుతూ, మనుషులను సంతోషపెట్టే విధంగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెబుతూ మనుషుల వలన లాభం సంపాదించుకుంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంది. అలాగే ఇలాంటి దొంగ బోధకులు, దుర్బోధకులైన వారు వారి పోకిరి చేష్టలు మానకోకుండా, వారి జీవితంలో వారు పాపాన్ని మానకుండా అన్య సమాజం ఎదుట వారి జీవితాలను బట్టి దేవుని నామానికి అవమానం తీసుకొని వస్తూ దేవుని సంఘంలో విభేదాలు బోధిస్తూ, దేవుని సంఘాన్ని చీల్చే ప్రయత్నం చేస్తూ, దేవుని సంఘాన్ని నాశనానికి నడిపిస్తూ, ఇలాంటి వారు కేవలం వారి స్వలాభం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తారు అని చెప్పి
దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది నా ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ఇలాంటి వారి విషయమై మీరు దయచేసి జాగ్రత్త వహించి జీవించకపోతే మీ జీవితంలో కూడా వారు వెళ్ళే నిత్య నరకానికి మీరు కూడా వారితో పాటు వెళ్ళడానికి సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా ఉంది నా ప్రేమ దేవుని సంగమా. కాబట్టి దయచేసి జాగ్రత్త వహించండి. ఎప్పటికైనా మీ జీవితాల్లో ఎలాంటి దైవ సేవకుని వెంబడిస్తూ ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.